చికెన్ అంటే చాలు చిటికెలు వేసుకుంటూ తింటారు చాలా మంది. వారంతో రోజుతో సంబంధం లేకుండా కుమ్మేస్తారు. వారానికి ఒకసారి తినే వాళ్ళకంటే డైలీ తినే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ మధ్య. అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కోడి మీద వ్యామోహం తగ్గించుకోకుంటే డేంజర్ లో పడ్డట్టే అంటోంది WHO. చివరికి కోడి కూడా భయపెడుతోంది మనిషిని. చిన్నా చితకా కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాధికి బలవుతారని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అసలు ఇంతకీ ఆ వ్యాధేంటి? చికెన్ తినడం వల్ల ప్రాణాలు పోవడం ఏంటి? చికెన్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద వ్యాధికి మిమ్మల్ని బలి పశువును చేస్తుందట. అవును, ఇది చెప్పిందెవరో చెప్పినా అల్లాటప్ప మాట కాదు. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థే హెచ్చరించింది. చికెన్ తింటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ బారిన పడతారని WHO హెచ్చరించింది. AMR అనేది ప్రపంచంలో 10వ అతిపెద్ద వ్యాధిగా జాబితాలోకి ఎక్కిందని ఆ సంస్థ చెప్తోంది. దీనిపై ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. చికెన్ తినడం వల్ల ప్రజలు అత్యంత వేగంగా AMR బాధితులుగా మారుతున్నారని చెప్తోంది. వాస్తవానికి చికెన్ లో ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు పూర్తి స్థాయిలో ప్రోటీన్స్ అందాలి అంటే చికెన్ తినాలి అని చెప్తుంటారు. డైట్ చేసేవారు కూడా కేవలం చికెన్ డైట్ కూడా చేస్తూ ఉంటారు. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాప్తి చెందుతుంది, అసలు ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది అని చూసినప్పుడు కోళ్లకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంది. ఎప్పుడైతే వీటి వాడకం అధికంగా అవుతుందో అప్పుడు కోళ్లలో కూడా ఈ రెసిస్టెన్స్ కలిగినటువంటి బ్యాక్టీరియా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఉత్పన్నమైనటువంటి బ్యాక్టీరియా మనుషులకి సోకినప్పుడు మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి కలుగుతాయి. వీటిని నిర్మూలించడం అనేది చాలా కష్టతరం. కోళ్లలో ఉత్పన్నమైనటువంటి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేటువంటిది వాటి ఆహార వ్యవస్థలో ఉండి వాటిని మనము అంటే సరిగా ఉడికించకుండా తిన్నప్పుడు కానీ లేదా వాటి యొక్క వ్యర్థాలు, కోళ్ళ యొక్క వ్యర్థాలు అనేటువంటివి వాటిలో ఆ బ్యాక్టీరియా ఉండి మనం తినేటువంటి ఆహారాన్ని కలుషితం చేయడం ద్వారా కానీ మనకి ఈ బ్యాక్టీరియా అనేటువంటి సోకే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనము కోళ్ళను పెంపకంలో జాగ్రత్తలు వహించాలి. అలాగే చికెన్ తినేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి. మనం ప్రాసెసింగ్లో కానీ పౌల్ట్రీ ఫామ్లలో కానీ మనము క్లీన్గా ఉంచేటట్లు చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాని మనం ఇతరులు ఇంకొకరికి సోకకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. అయితే చికెన్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఎందుకు అనారోగ్యం పాలవుతాం అనే ప్రశ్న వస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. పౌల్ట్రీ ఫామ్లలో కోళ్లకు యాంటీబయోటిక్స్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల కోడి శరీరంలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన యాంటీబయోటిక్స్ చికెన్ తినేవారి బాడీలోకి ఎక్కుతాయి. శరీరంపై యాంటీబయోటిక్స్ ప్రభావం తగ్గుతుంది. చికెన్ తిన్న తర్వాత శరీరంలోకి వచ్చే యాంటీబయోటిక్స్ కొంత సమయం తర్వాత యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ AMR గా మారతాయి. అలాంటి స్థితిలో శరీరం ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ కి చికిత్స అసాధ్యమని వైద్యులు చెబుతున్నారు. అయితే యాంటీబయాటిక్స్ శరీరంలో పేరుకుపోయే విధానం AMR సమస్యను పెంచుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో భోజనంలో వెజ్ పర్సెంటేజ్ పెంచాలని చెబుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పన్నీర్, పాలు, పెరుగు వీటన్నిటి క్వాంటిటీని పెంచడం వల్ల ఇవి ప్రోటీన్స్ ని శరీరానికి అందిస్తాయని వారు సూచిస్తున్నారు. కాబట్టి చికెన్ పీసులు కనబడ్డాయి, పీస్ చేసి తింటాము అంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్.